ఎవరెవరు స్వామికి ఎటువంటి కైంకర్యములు చేయాలో అటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రకములుగా అక్కడ వాళ్ళ వాళ్ళ గృహాలు నిర్మాణం చేసుకొని ఒక ప్రాకారం లోపల కుటుంబాలు, ఒక ప్రాకారం లోపల కుటుంబాలు, అలా 7 ప్రాకారములతో ఊరు వేరు గుడి వేరు కాకుండా ఉంటుంది శ్రీరంగ క్షేత్రం. ఊరంతా గుడే, గుడంతా ఊరే. ఒక్కొక్క కార్యాన్ని బట్టి, ఒక్కొక్క సమయాన్ని బట్టి, ఒక్కొక్క కార్యాన్ని బట్టి రంగనాథ స్వామి ఊరు దాటి లోపలికి వస్తుంటాడు, గుడి దాటి లోపలికి వస్తుంటాడు. రంగనాథ స్వామి గుడి దాటి లోపలికి వస్తుంటాడు. ఆ ప్రాకారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాకారంలోకి వస్తాడు. 7 ప్రాకారాలను తిరుగుతాడు స్వామి. అందుకే దేవాలయం చుట్టూ ఉండేటటువంటి వీధులకు మాడ వీధులు అని పేరు. ఏం పేరండి? మాడ వీధులు. దేవాలయం చుట్టూ ఉండేటటువంటి ఇల్లు మేడలతో ఉండాలి. ఆ మేడల కంటే పెద్ద మేడ వాడి మేడ అయి ఉండాలి. ఆ మేడల ముందు నిలబడేటటువంటి మన కోసం ఆయన వస్తాడు. ఆ మేడల ముందు నిలబడే మన కోసమే ఆయన వస్తాడు. కాబట్టి రంగనాథ స్వామి క్షేత్రంలో రంగనాథ స్వామి ప్రాకారం కడుతుంటే ఒక భక్తుడి గృహం పోతుందట. ఇల్లు పోతూ ఉంటే రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాట. అయ్యయ్యో, నా ఇల్లు కుట్టేస్తున్నారయ్యా, నీ ప్రాకారం కోసం, నీ ప్రాకారం కట్టడానికి నా ఇల్లు కొడితే నువ్వు మా ఇంటి ముందరకు వస్తే నీకు మంగళహారతి పళ్ళు, నువ్వు వచ్చేసరికి రంగవల్లులు పెట్టి, గొబ్బెమ్మలు పెట్టి, నువ్వు వచ్చేసరికి పళ్ళు, పుష్పాలు, తామలపాకులు అన్ని పెట్టుకొని